పార్ట్ 4. తక్కువ వ్యవధి నిద్ర వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీ కాన్షియస్ మైండ్ చాలా ఈజీగా వ్యాకోచం చెందుతుంది. మీకు మనోష్ వికాసము పెరుగుతుంది. మైండ్ ఫ్యాకల్టీను చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. మీ సృజనాత్మక మరి నిత్య జాగ్రత్త స్థితి పెరుగుతాయి. స్వప్నాలు మీకు చక్కగా జ్ఞాపకం ఉండడం వల్ల మీకు అంతర్ప్రపంచం అంటే ఏమిటో మీకు తెలుస్తుంది. మీరు ఈ దేహం మాత్రమే కాదు, అపారమైన అంతర్శక్తితో కూడిన ఆత్మ అని మీకు తెలుస్తుంది. జీవితం యొక్క అర్థం పరమార్థం తెలిసి వస్తాయి. మృత్యు భయం పోగొట్టబడుతుంది. అంతర్ప్రపంచంలోని జ్ఞానాన్ని భౌతిక వాస్తవంలోనికి తెచ్చుకునేందుకు మార్గం సుగమమవుతుంది. స్వప్నాలలో గల అపారమైన అజ్ఞానాన్ని భౌతిక అనుభవాలలోనికి తెచ్చుకునే వీలు ఏర్పడుతుంది. మీ ఇంటెలిజెన్స్ ప్లస్ నిర్ణయాత్మక శక్తి పెరుగుతాయి. మీ స్వప్నాలలో మీరు చాలా తెలివైన వాళ్ళుగా, చురుకైన వాళ్ళుగా, బాధ్యతాయుతమైన వాళ్ళుగా, ఎంతో పరిణితి చెందిన వాళ్ళుగా ఉంటే జాగ్రత్తావస్థలో ఈ భౌతిక ప్రపంచంలో కూడా ఆ శక్తియుక్తులు ఉన్నట్లు మీరు గ్రహించగలుగుతారు. మీ స్వప్నాలు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాయి. రోజు 8 గంటలు మరి ఆపై ఎక్కువ సమయంలో కూడిన నిద్ర మీ దేహ ఆరోగ్యానికి ఎంత మాత్రమూ మంచిది కాదు. మరి మీ చైతన్య పరిణామానికి ఎంత మాత్రం ప్రయోజనం కలిగించదు. చిన్నపిల్లల విషయంలో నిద్ర చాలా సహజ స్థితిలో ఉంటుంది. ఎన్ని గంటల నిద్ర అనేది చాలా చాలా సహజంగా ఉంటుంది. తక్కువ వ్యవధితో కూడిన నిద్ర మీ కాన్షియస్ మైండ్ ప్లస్ సబ్ కాన్షియస్ మైండ్లను కలిసి పనిచేసేటట్లు చేస్తుంది. ఈ విషయంలో మీకంటే జంతుజాతి ఎంతో నిత్య జాగ్రత్త స్థితిలో ఉంది. అవి తక్కువ వ్యవధితో కూడిన నిద్రను తమ జీవితంలో భాగం చేసుకుని దేహ ఆరోగ్య రక్షణ వ్యవస్థను కాపాడుకుంటున్నాయి. మానవ జాతికి వైద్యులను సృష్టించుకుంటున్నారు. కానీ జంతుజాతికి వైద్యుల సృష్టి జరగలేదు. అంతర్శక్తి ప్లస్ భౌతిక వాస్తవం గురించి మీకు క్షుణ్ణంగా తెలిసినప్పుడు ఈ డాక్టర్ల వ్యవస్థ భూమి మీద మటుమాయమైపోతుంది. మీ మానసిక శారీరక రుగ్మతలు దాదాపు అన్నీ కూడా మీరు కలిగి ఉన్న అపసవ్యమైన నిద్ర కాల వ్యవధి వల్లనే కలుగుతున్నాయి. చాలా వరకు మానసిక సమస్యలు సరికాని పద్ధతిలో ఉండే మీ నిద్ర అలవాట్ల వల్లనే వస్తున్నాయి. 2 గంటల నిద్ర ప్లస్ బ్రేక్ ప్లస్ 2 గంటల నిద్ర అలవాటు వల్ల మీకు నరాల వ్యాధులు, నాడీ మండల వ్యాధులు, మానసిక వ్యాధులు లాంటివి సంక్రమించవు. ఈ నిద్ర అలవాటు వల్ల మీ ఆహారపు అలవాట్లు కూడా మారిపోతాయి. మీ దేహానికి ఏది సమంజసమైన ఆహారమో చాలా స్పష్టంగా తెలుస్తుంది. రాత్రిళ్ళు సుదీర్ఘంగా నిద్రించడం వల్ల దేహానికి అవసరమైన ఆహారం ఆ సమయంలో తీసుకోలేకపోతున్నారు. రాత్రి సమయంలో కూడా మధ్య మధ్యలో ఆహారం తీసుకోవడం ఆరోగ్యరీత్యా చాలా అవసరం. కానీ మీ నమ్మక వ్యవస్థ అందుకు వ్యతిరేకంగా ఉంది. జాగృతావస్థలో ఎదురయ్యే సమస్యలు ప్లస్ సవాళ్ళు, ఆందోళన, ఒత్తిడి లాంటి వాటికి నిద్రావస్థలో మరి స్వప్నావస్థలో చాలా స్పష్టమైన పరిష్కారాలు లభిస్తాయి. జాగ్రత్తావస్థలో ఎదురయ్యే అర్ధరహిత సమస్యలకు సరైన రీతిలో స్వప్నావస్థలో సమాచారం అందించబడుతుంది. జంతుజాతులు నిద్రావస్థలో దేహం ప్లస్ మైండ్కు విశ్రాంతిని పొందుతూ చైతన్య శక్తి పరంగా చాలా అలర్ట్గా ఉండగలుగుతున్నాయి. ప్రకృతి ప్రళయాలు లేదా ఏవైనా ప్రమాదాలను నిద్రావస్థలో కూడా చాలా బాగా పసిగట్టగలుగుతున్నాయి. గడియారపు టైంతో లెక్కలు వేస్తూ బాల్యంలో గడిచే కాలాన్ని, వృద్ధాప్యంలో నడిచే కాలాన్ని చాలా వృధాగా భావిస్తున్నట్లు ఒక నమ్మక వ్యవస్థలో మీరు కూరుకుపోయి ఉన్నారు. బాల్యంలో మరియు వృద్ధాప్యంలో జరిగే చైతన్య పరిణామం మానవ జాతికి చాలా సహజమైనది, మరి చాలా ముఖ్యమైనది. మీ ఆత్మ పురోగతికి ఇది చాలా ఉపయోగకరమైనది. 4 గంటల వ్యవధి గల నిద్రావస్థ వల్ల మీకింకా మరెన్నో ప్రయోజనాలున్నాయి. జాగ్రత్త అవస్థలో మీకు మరుగుపరచబడ్డ మానసిక, ఆధ్యాత్మిక, భౌతిక సామర్థ్యాలు ఈ నిద్రావస్థతో తెలియపరచబడతాయి. జాగృత అవస్థలో ఏ విషయాల్లో రాణించాలో, ఏ విధంగా ప్రవర్తిస్తే బాగుంటుందో అలాంటి విషయాలు మీకు స్వప్నావస్థలో తెలియపరచబడతాయి. వ్యక్తిగతంగా లేక సామాజికంగా మీకు గల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీ దేహం ప్లస్ మైండ్కు సంపూర్తిగా రిలాక్సేషన్ 4 గంటల నిద్ర వ్యవధితోనే లభిస్తుంది. మీ డాక్టర్లు అంటున్నట్లు 8 గంటల నిద్ర మీకు రిలాక్సేషన్ ఇవ్వదు. దేహం మైండ్ మధ్య సంబంధం 4 గంటల నిద్ర వ్యవధి వల్ల మరింత బలపడుతుంది. నిద్ర ప్లస్ స్వప్నాలకు రకరకాల రంగులు పులిమి వివిధ నిర్వచనాలిచ్చి మానవ జాతిని తప్పుదోవ పట్టించారు.
మీ పశ్చిమ దేశాల శాస్త్రవేత్తలు ప్రతిదానికి విశ్లేషణలు పట్టికలు రాసి మానవ జాతికున్న సహజత్వాన్ని వారు గుర్తించలేకపోతున్నారు. పాశ్చాత్య సమాజపు ఒక సామెత సోమరిపోతు మైండ్ ఒక దెయ్యాల కొంప అనేది శుద్ధ తప్పు. వాళ్ళ దృష్టిలో నిద్ర, స్వప్నావస్థ, విశ్రాంతి అనేవి వృధా కాలక్షేపంగా కనిపిస్తాయి. అట్లాగని మిమ్మల్ని మానసిక సోమర్తనానికి పురికొల్పడం లేదు. చైతన్య శక్తి పరిణామంలో విశ్రాంతి అనేది కూడా ముఖ్యమేనని మీకు గుర్తు చేస్తున్నాను. ఊహాశక్తి, కలలుగనడం, అంతర్ ప్రయాణం చేయడం లాంటివన్నీ మీ సమాజానికి వృధాగా అనిపిస్తుంటాయి. కానీ ఆత్మ పురోగతికి అవి చాలా ముఖ్యమని మీరు గుర్తించాలి. ప్రస్తుతం మీ సమాజం యువతను రెచ్చగొట్టి వాళ్లకు గల సహజత్వాన్ని కోల్పోయేటట్లు చేస్తుంది. వారిలో అసహజమైన పోటీతత్వాన్ని పెంచి సరికాని జీవన విధానంలోనికి నెట్టివేయడం జరుగుతూ ఉంది. ఆధ్యాత్మికత, చైతన్య శక్తి, ఆత్మశక్తి, జీవిత శాస్త్రము గురించి వాళ్లకు బోధించాల్సిన అవసరం ఉంది. జీవితం అంటే పోటీతత్వం కాదని, జీవితం అంటే ఉన్నదంతా అనుభవించడానికేనని, ఆనందించడానికేనని వాళ్ళు గుర్తించేటట్లు చేయాలి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక శాస్త్రము తప్పనిసరి అని వాళ్లకు తెలియాలి. ఒకటి, జంతువులను వధించడం, వాటి మాంసాన్ని ఆహారంగా భుజించడం ఆధ్యాత్మిక పురోగతికి, చైతన్య పరిణామానికి ఏమాత్రం సరిపడవు. 2, ఆధ్యాత్మిక పురోగతికి మీరే చొరవ తీసుకోవాలి. ప్రయత్నం చేయకుండా, పరిశోధనకు ఉపక్రమించకుండా ఈ విశ్వంలో ఏవి మీ దరికి రావు. మీ సంకల్ప శక్తి కారణమైతే దాని భౌతిక వాస్తవం కార్యమవుతుంది. 3, మీ నోటి నుండి వెలువడే మాటలు, మీ మనస్సు నుండి వచ్చే ఆలోచనలు, మీ దేహం ద్వారా జరిగే చేష్టలు కారణమైతే భౌతిక ప్రపంచంలో వాటి పర్యవసనాలు కార్యమవుతాయి. 4, జీవితంలో అన్ని కోణాలను దర్శించి భౌతిక సంఘటనలను జీవితానుభవాలుగా మార్చి చైతన్య శక్తి పరిణామం చెందడానికి జీవాత్మలుగా వివిధ రకాల జన్మలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు అంగవైకల్యంతో, కొన్నిసార్లు దీర్ఘకాలిక వ్యాధులతో కూడా జన్మలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంతేగాని పాపానికి పరిహారంగా జన్మలు తీసుకోవడం లేదు. 5, జన్మ పరంపర ద్వారా ఆత్మ ఆధ్యాత్మిక పురోగతి, చైతన్య శక్తి వికాసం విస్తరిస్తూ వస్తాయి. తిరోగమనం అనేది ఎప్పుడూ ఉండనే ఉండదు. ఒక్కొక్క జన్మ ఆధ్యాత్మిక పరిణితిని పెంచుతూ వస్తుంది. 6, ఆత్మ అనేది మల్టీ డైమెన్షనల్ స్వరూపం. ఒక దేహానికి లేదా ఒక లోకానికి పరిమితం కావడం లేదు. అనేక లోకాల్లో, అన్ని డైమెన్షన్లో, అన్ని దేహాల్లో ఉంటూ విస్తరిస్తూ వికాసం చెందుతూ ఉంటుంది. ఆత్మ అతి ప్రాచీనమైనది, అతి సనాతనమైనది. 7, ఆత్మ చైతన్య పరిణామం చెందడం కోసం ఒక కోణంలో జీవితాన్ని దర్శించి అనుభూతులు పొందుతూ విస్తరించడం కోసం జన్మ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. జన్మ తర్వాత జన్మ, లోకం తర్వాత లోకం, ఇలా అనంతకాలం ప్రయాణం సాగుతూనే ఉంటుంది. ఆత్మకు పాజిటివ్, నెగిటివ్, మరి తక్కువ, ఎక్కువ లాంటి జన్మలు అనేవి ఉండవు. అన్ని జన్మలు చైతన్య పరిణామం చెందడం కోసమే. 8, మీ జీవితంలో ప్రతి కదలిక ఆధ్యాత్మికతను ప్రభావితం చేస్తుంది. అకారణాత్మం అనేది ఏ జీవాత్మకు ఉండదు. ప్రతి ఆత్మ కూడా తనను తాను చైతన్య వికాసం చెందించుకోవాల్సిందే. 9, ఈ సృష్టిలో జీవాత్మలన్నీ విశిష్టమైనవే. ఏవి తక్కువగా కానీ గొప్పగా కానీ ఉండవు. మీ దేహం మరి మీ చైతన్య శక్తి యొక్క వికాసం మీ భూప్రపంచానికి అనుగుణంగా ఒక లయలో కొనసాగుతూ ఉంటుంది. అంతర్ప్రపంచం మరి బాహ్య ప్రపంచం మధ్య అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు నిరంతరము చైతన్య శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. భూమి కూడా పరమాణువులు, అణువుల సముదాయమే. వీటన్నింటినీ చైతన్య శక్తి కలిపి ఉంచుతుంది. ఖనిజాలు, జీవజాతులు, దేహాలు, వృక్షాలు, నదులు, లోయలు, పర్వతాలు అన్నీ పరమాణువులు, అణువుల నుండి ఏర్పడి ఉన్నాయి. అవన్నీ వివిధ రకాల దేహాలను ధరించి చైతన్య పరిణామం చెందుతున్న ఆత్మశకలాలు. నేను భౌతికంగా, ప్రాపంచికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతున్నాను అనే భావన కొరవడినప్పుడు దాని పర్యవసానంగా మూర్ఛవ్యాధి దేహానికి సంభవిస్తూ ఉంటుంది. అదే భావన
జీవజాతులకు ఉన్నప్పుడు భౌతిక ప్రపంచం అంటే భూగ్రహం అనే దేహానికి భూకంపం సంభవిస్తుంది. మీ దేహంలోని రక్తనాళలో రక్త ప్రవాహం ఎలా జరుగుతుందో ఈ భూమి అనే దేహంలో గాలి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. రక్త ప్రవాహం దేహం లోపల జరుగుతూ ఉంటే గాలి ప్రవాహం భూమి అనే దేహం వెలుపల జరుగుతూ ఉంది. అంతే తేడా. మీరు దేహాన్ని ఎలా ధరించి ఉన్నారో భూమి అనే ఆత్మ కూడా దేహాన్ని ధరించింది. మీ దేహంలో గల జీవకణాలు మీ దేహ ఆరోగ్య రక్షణ వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తాయో అలాగే భూమి మీద గల జీవజాతులు, పర్వతాలు, నదులు, సముద్రాలు భూమి యొక్క దేహ ఆరోగ్య రక్షణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంటాయి. మీ మానవ జాతి ప్లస్ ఇతర జీవజాతుల ఎమోషన్స్, ఫీలింగ్స్ వల్ల అంతర్ ప్రపంచం నుండి విద్యుదయస్కాంత తరంగాలు వెలువడి బాహ్య ప్రపంచంలో భౌతిక వాస్తవం చెందడం సంభవిస్తూ ఉంటుంది. ప్రస్తుతం భూమి మీద భౌతిక సంఘటనలను, భౌతిక వాతావరణాన్ని ప్రభావితం చేయడంలో మానవ జాతి ప్రధాన పాత్రను కలిగి ఉంది. భూమి మీద ఏ ప్రాంతంలోనైతే మానవజాతి ఓర్పు, సహనం లాంటివి నశించి పగ, ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారో అక్కడ భూకంపాలు, అగ్నిపర్వతాలు, విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి. మానవజాతి సామూహికంగా ఆత్మహత్య సదృశ ధోరణి కలిగి ఉన్నప్పుడు ఆ ప్రాంతాలలో జలప్రళయాలు, భయంకరమైన వ్యాధులు ప్రబలడం సంభవిస్తుంటాయి. ఈ ప్రకృతి వైపరీత్యాలు మానవజాతి సామూహికంగా సంకల్పించుకున్నప్పుడు సంభవిస్తుంటాయి. మానవజాతిలో సహనం నశించినప్పుడు, అశాంతి ప్రబలినప్పుడు భూప్రపంచ చైతన్య పరిణామంలో కొన్ని సర్దుబాట్లు జరుగుతాయి. ఆ సర్దుబాట్ల వల్ల ప్రకృతి వైపరీత్యాలలో ఏదో ఒకటి సంభవిస్తూ ఉంటుంది. దేహంలో విద్యుదయస్కాంత శక్తి ప్రవాహాలు, రాసాయనిక ప్రక్రియలు నిరంతరము చోటు చేసుకుంటుంటాయి. అదే మాదిరిగా వాతావరణంలో కూడా ఈ మార్పులు సంభవిస్తుంటాయి. మీ దేహాన్ని ఒట్టి మాంసపిండంగా భావించి చికిత్స చేయడాన్ని తక్షణమే మీ డాక్టర్లు ఆపేయాల్సిన అవసరం ఉంది. దేహం ఆధ్యాత్మిక, మానసిక, రసాయనిక, విద్యుదయస్కాంత ధర్మాలను కలిగి ఉంటూ ఆత్మను ధరించి ఉంది. మీ దేహంలో జీవకణాలు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో మీ దేహాలు కూడా భూమి అనే దేహాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మీ మనోశక్తి నుండి వెలువడే ఎమోషన్స్ ప్లస్ ఫీలింగ్స్ను అనుగుణంగా మీ భౌతిక వాతావరణం ప్రభావితం అవుతూ ఉంటుంది. భౌతిక ప్రపంచంలో ఏ భౌతిక సంఘటనలనైనా వాటి ప్రభావం భూమండలం అంతా వ్యాపిస్తుంది. భూమి మీద ఒక ప్రాంతంలో భూకంపం సంభవించినప్పుడు దాని ప్రభావం ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతికంగా, చైతన్య శక్తి పరంగా ఇతర అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తుంది. అదేవిధంగా భూమి మీద ఏదైనా ఒక ప్రాంతంలో ఆధ్యాత్మికంగా పురోగతి చెందినప్పుడు దాని ప్రభావం భూమండలం అంతా వ్యాప్తి చెందుతుంది. నిర్మాణాత్మకంగా కానీ, వినాశకరంగా కానీ ఏ భౌతిక సంఘటన జరిగినా దాని ప్రభావం భూమండలం అంతా వ్యాప్తి చెందుతుందని మీరు గుర్తుంచుకోవాలి. భౌతిక ప్రపంచంలో పదార్థంతో చైతన్య శక్తి సంయోగం చెందుతుంది. మీ జీవితానుభవాలు కూడా పదార్థం ప్లస్ చైతన్య శక్తితో ఇమిడి ఉంటున్నాయి. ప్రకృతిలో జీవాత్మలుగా పరిణామం చెందుతున్న మీకు తుఫానులు, భూకంపాలు, టోర్నడోలు, తీవ్రమైన తుఫానులు, అగ్ని పర్వతాలు లాంటి వాటిని ముందుగానే పసిగట్టగల శక్తి మీ అంతరేంద్రియాలు కలిగి ఉన్నాయి. వాతావరణ పీడనం, వాతావరణంపై అయస్కాంత క్షేత్ర ప్రభావం, విద్యుత్ క్షేత్ర ప్రభావం, వైరస్ లాంటి వాటన్నింటినీ మీ చర్మం స్వతహాగా పసిగట్టగలదు. పరిశోధన, ఆచరణ, అభ్యాసాల ద్వారా జ్ఞానం మీ జీవితానుభవాలుగా మలచబడుతుంది. ప్రకృతి వైపరీత్యాలను, దేహానికి ఎదురయ్యే జబ్బులను మీ అంతరేంద్రియాల ద్వారా ముందే పసిగట్టి వాటి నుండి నివారణోపాయం పొందగల శక్తి సామర్థ్యాలు మీకున్నాయి. మీ స్వప్నాల ద్వారా కూడా మీకు తెలియపరచబడుతుంది. ప్రకృతి వైపరీత్యాల ప్రభావం మీపై ఉండదనే బలమైన నమ్మకం మీకున్నట్లయితే అవి సంభవించక మునిపే ఎన్నో కారణాల వల్ల మీరు ఆ ప్రాంతం వదిలిపెట్టి వేరే ప్రాంతానికి చేరడం జరుగుతూ ఉంటుంది. ఏది యాదృచ్ఛికంగా జరగదు. తాను కోరుకోకుండా ఏ మనిషి ప్రకృతి వైపరీత్యాలలో మరణించడం జరగదు. జంతు జాతులకు ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు జరిగేది ముందే తెలుస్తుంది. మానవ జాతికి కూడా ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే పసిగట్టగల కెపాసిటీ ఉంది. కానీ అంతర్వాణిని వినే ప్రక్రియను మీరు ఎప్పుడూ మర్చిపోయారు. అంతర్వాణిని వినాలనే సంకల్పం కలిగిన తక్షణమే మీ అంతర్ ప్రపంచం అందుకు వెంటనే స్పందించి సహకరిస్తుంది. కొంత సాధన ద్వారా అంతర్వాణిని వినగలిగే ప్రక్రియను మరింత పదును పెట్టవచ్చు. భూమి మీద భౌతిక సంఘటనలు మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక కారణాల వల్ల సంభవిస్తుంటాయి.
అవి ప్రకృతి వైపరీత్యాలు లేదా యుద్ధాలు లేదా ప్రమాదకరమైన వ్యాధులు కావచ్చు. వాటన్నింటినీ మీ మానవజాతి తమంత తాముగా సృష్టించుకుని జీవితానుభవాలుగా ఎదుర్కొంటున్నాయి. మీ దేహంలో రక్త ప్రవాహం మాదిరిగా భూమి అనే దేహంలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ప్రాణం అంటే విలువలేనిదిగా భావించే ప్రాంతాలలో పగ, ప్రతీకారం లాంటి భావనలు హెచ్చుగా ఉండే ప్రాంతాలలో కరువు కాటకాలు సంభవిస్తుంటాయి. జీవితాశక్తి కోల్పోవడం, లైఫ్ని నెగిటివ్గా తీసుకోవడం, కుట్ర, మోసం, దగ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరి జీవిత విలువలు నశించినప్పుడు ఆ ప్రాంతాలలో జల ప్రళయాలు సంభవిస్తుంటాయి. మానవ జాతిలో కోపం, ఉద్రేకం, ఏదో చేయాలనే తపన ఉన్న ప్రాంతాలలో భూకంపాలు, అగ్నిపర్వతాలు, విస్ఫోటనం సంభవిస్తుంటాయి. మీ మానవ జాతి సామూహికంగా కలిగి ఉంటున్న ఎమోషన్స్ వినాశకర ధోరణిలో ఉంటున్నప్పుడు అవి ప్రకృతి ప్రళయాలుగా భౌతిక వాస్తవం చెందుతాయి. మానవ జాతిలో ఒక వర్గం ప్రజల పట్ల ద్వేషం, పగ లాంటి భావాలు ఉన్నప్పుడు అది యుద్ధంగా భౌతిక వాస్తవం చెందుతుంది. ఇవన్నీ ప్రకృతి తనను తాను ప్రక్షాళన చేసుకునేందుకు జరుగుతూ ఉంటాయి. మీ దేహంలో రక్త ప్రవాహాన్ని, ప్రాణశక్తి విలువలను హీన భావనతో చూడడం వల్ల ఆ ప్రాంతంలో మానవజాతి సామూహికంగా అటువంటి ఎమోషన్స్ కలిగి ఉండడం వల్ల ఆ ప్రాంతంలో కరువు కాటకాలు తాండవించి ప్రాణం విలువను గుర్తు చేసేందుకు జరుగుతుంటాయి. ఒక ప్రాంతంలో నివసిస్తున్న మానవజాతికి ఓర్పు, సహనం నశించి ఉన్నప్పుడు ఆడవాళ్లకు ఓర్పు, సహనం నేర్పేందుకు ప్రాణాంతక వ్యాధులు ప్రబలి కొన్ని లక్షల మందికి సంక్రమించడం జరుగుతూ ఉంటుంది. ఆ వ్యాధుల ప్రభావంతో ఓర్పు, సహనం అంటే ఏమిటో వాళ్ళకు తెలిసి వస్తుంది. వాళ్ళలో ఆత్మహత్య సదృశ ధోరణి ఉన్నవాళ్ళు దేహాలను విడిచిపెట్టడం జరుగుతూ ఉంటుంది. మానవ జాతిలో అణిచిపెట్టబడిన ఎమోషన్స్, ఫీలింగ్స్ బాహ్యంగా ప్రకటితమయ్యేందుకు విప్లవాలు సంభవిస్తుంటాయి. వాళ్ళ భావనల్లో కసి, ప్రతీకారం చోటు చేసుకుంటున్నప్పుడు ఆ విప్లవాలు హింసాత్మకంగా మారుతుంటాయి. కారు యొక్క ఇంజన్ ఎక్కువ వేడి చేసినప్పుడు దాన్ని చల్లార్చబడడానికి నీళ్లు ఎంత ఉపయోగపడతాయో అదే మాదిరిగా ప్రకృతిలో మానవజాతి భావోద్వేగాలు చెరిగినప్పుడు వాటిని బ్యాలెన్స్ చేయడానికి ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, ఎపిడమిక్ వ్యాధులు, ఒక ప్రాంతంలో సడన్గా చెలరేగే ప్రాణాంతక వ్యాధులు లాంటివి సంభవించి ప్రకృతి తనను తాను బ్యాలెన్స్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రకృతి సమతౌల్యం. ప్రకృతి వైపరీత్యాలు, విప్లవాలు, యుద్ధాలు, వ్యాధులు అనేవి ప్రకృతి ఏర్పరచుకునే శక్తితో ఆచరించే స్నానాలు, ఎనర్జీ బాత్స్. స్నానంతో దేహం శుద్ధి అయినట్లుగా భూమి ఈ ప్రకృతి వైపరీత్యాల ద్వారా శక్తి ప్రవాహంలో స్నానం ఆచరిస్తూ ఉంటుంది. దేహం యొక్క ఆరోగ్యం క్షీణించడానికి ఎన్ని కారణాలు ఉంటాయో భూమి అనే దేహం యొక్క ఆరోగ్యం కూడా క్షీణించడానికి కూడా అనేక కారణాలున్నాయి. యుద్ధాలు కూడా ఒక రకమైన వ్యాధులే. భూమి అనే దేహానికి యుద్ధం అనే వ్యాధి సంక్రమిస్తుంది. మీ దేహానికి వ్యాధి నయమైనట్లే యుద్ధం అనే వ్యాధి కూడా కొంతకాలం తర్వాత నయమవడం జరుగుతూ ఉంది. యుద్ధం వల్ల జీవితం అంటే ఏమిటో, జీవితాన్ని ఎలా గౌరవించాలో, ప్రాణం విలువను ఎంత పవిత్రంగా గౌరవించాలో మీకు బోధింపబడుతుంది. ప్రకృతి వైపరీత్యాలు మీ ప్రాపంచిక పరిభాషలో చెప్పాలంటే మీకు వినాశనాన్ని కలుగజేస్తున్నాయని మీరు భావించవచ్చు. కానీ అవి మీలో నిద్రాణమై ఉన్న అపారమైన అంతర్శక్తిని వినియోగించుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. మీరు నివసిస్తున్న భౌతిక ప్రపంచాన్ని, భౌతిక దేహాలను ధరించి జీవాత్మలు చైతన్య పరిణామం చెందుతున్న విషయాన్ని మీకు బోధించడానికి ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలను మీరే సృష్టించుకుంటున్నప్పటికీ వాటి ద్వారా మీకు కొంత జ్ఞానం బోధింపబడుతుందనే భావన మీ అంతర్భావనలలో ఇమిడి ఉండడం వల్ల అవి సంభవిస్తున్నాయి. ప్రకృతి అంటే ఏమిటో, జీవాత్మలుగా ప్రకృతితో మీ అనుబంధం ఏమిటో ప్రకృతి వైపరీత్యాలు మీకు తెలియజేస్తాయి. తనను కానీ, తన కుటుంబాన్ని కానీ, తన సమాజాన్ని కానీ పట్టించుకోని వ్యక్తికి ఈ ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాల వల్ల తన విలువను, తన కుటుంబం విలువను, తన సమాజం విలువను గుర్తించేటట్లు బోధింపబడుతుంది. అవి ఈ భూమితో మనిషి గల అనుబంధాన్ని, ఇతర జీవరాశుల పట్ల గల అనుబంధాన్ని, ప్రకృతికి గల అమేయమైన శక్తిని గుర్తించేటట్లు చేస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ విశ్వశక్తితో ముఖాముఖి అనుబంధాన్ని ప్రకృతి బీభత్సాలు మీకు తెలియజేస్తాయి. ప్రకృతి వైపరీత్యాల మాదిరిగా మీ అంతర్ప్రపంచంలో కూడా బీభత్సాలు జరుగుతూ ఉంటాయి. ఇవి భూమి మీద జీవాత్మలు నిర్మాణాత్మకంగా
చైతన్య పరిణామం చెందేందుకు సంభవిస్తున్నాయే గాని మిమ్మల్ని శిక్షించడానికి మాత్రం కావు. ప్రకృతి వైపరీత్యాలు మీ మానవ జాతి మరి ఇతర జీవజాతులకు గల నమ్మకాలు ప్లస్ ఎమోషన్స్లలో గల మాలిన్యాన్ని కాఠిన్యాన్ని తొలగిస్తాయి. భూకంపం, తుఫాను, అగ్నిపర్వతం యొక్క విస్ఫోటనం వల్ల ప్రకృతిలో గల శక్తిని గుర్తించడమే కాకుండా తనలోని శక్తి కూడా మనిషి గుర్తించగలుగుతున్నాడు. ఈ విషయం మీ తర్కానికి విశ్లేషణకు అందకపోవచ్చు కానీ యథార్థంగా జరుగుతున్నదే. ఓర్పు నశించడం, అసహనం అనేవి మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాయి. ఏదో ఒక సమయంలో వాటిని మార్చుకోవచ్చుననే సంకల్పం మీ అంతరంగంలో ఉంటుంది. దాని పర్యవసానంగా మీకు కొన్ని వ్యాధులు సంక్రమించి ఆసుపత్రిలో చేరడం సంభవిస్తూ ఉంటుంది. ఆసుపత్రిలో ఓర్పు, సహనం అంటే ఏమిటో అక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. చాలామంది యుక్త వయస్సులో చనిపోవడం జరుగుతూ ఉంది. వాళ్ళు వృద్ధాప్యం పట్ల హీనమైన భావన కలిగి ఉండడం, వృద్ధాప్యంలో దేహం శుష్కించిపోయి ఎందుకు ఉపయోగపడదనే భావన ఏర్పరచుకోవడం వల్ల యుక్త వయస్సులోనే చనిపోవడం జరుగుతూ ఉంటుంది. భూకంపాలలో, యాక్సిడెంట్లలో చనిపోవడానికి నిర్ణయించుకోవడం వల్ల లేదా ఆ సందర్భాల్లో చనిపోతామనే భయం వల్ల కొంతమంది అలాంటి మరణాన్ని పొందుతున్నారు. కాన్షియస్ మైండ్ ఉపరితలం పొరలలో అంటే అహం స్థాయిలో మరణాన్ని మీకు కోరుకోకపోవచ్చు, కానీ మీ అంతర్గత మైండ్లో వాటిని కోరుకోవడం లేదా అలా జరుగుతుందేమోనని భయపడడం వల్ల దాన్ని ఆహ్వానించడం జరుగుతూ ఉంటుంది. మానవ జాతి సామూహికంగా వెదజల్లే ఎమోషన్స్ ప్లస్ ఫీలింగ్స్ ప్లస్ నమ్మకాలు వినాశకర రీతిలో ఉన్నప్పుడు వాటి తాలూకు శక్తి బాహ్య భౌతిక ప్రపంచంలో ఈ ప్రకృతి వైపరీత్యాలుగా సంభవించడం జరుగుతూ ఉంది. ఈ వైపరీత్యాల పర్యవసానంగా బాధలను 2 పాయలుగా చీల్చినట్లే మీ ఎమోషన్స్ శక్తి ప్రవాహాన్ని చీల్చి ప్రకృతి వైపరీత్యాలుగా మలుస్తాయి. మీ వ్యక్తిగత నమ్మకాలు మీ దేహాన్ని ప్రభావితం చేస్తున్నట్లే మానవజాతి సామూహికంగా ఏర్పరచుకున్న నమ్మకాలు ఒక ప్రాంతానికి లేదా ఒక దేశానికి సంబంధించిన భౌతిక సంఘటనగా రూపాంతరం చెంది భూభౌతిక దేహాన్ని ప్రభావితం చేస్తాయి. మీ యొక్క రోజువారీ జీవితం కూడా ముఖాముఖిగా ప్రకృతిని ప్రభావితం చేస్తుంటుంది. ఎంచేతంటే మీరు ప్రకృతిలో ఒక భాగమై ఉన్నారు కనుక. మానవజాతి ఒక్కటే ప్రకృతి వైపరీత్యాలను, యుద్ధాలను, ప్రాణాంతక రోగాలను ఎందుకు ఎక్కువగా ప్రభావితం చేస్తుంది అనే సందేహం మీకు కలుగుతూ ఉంటుంది. ఎంచేతంటే చైతన్య శక్తి పరిణామంలో ఇతర జీవజాతుల కంటే ఒక అడుగు ముందు వరుసలో మానవజాతి ఉంది. మైండ్ పవర్ ద్వారా మీ నమ్మకాలు ప్లస్ ఎమోషన్స్ ప్లస్ ఫీలింగ్స్ ప్లస్ ఊహాశక్తి సంకల్పాలు భూమి మీద భౌతిక సంఘటనలను ప్రభావితం చేయటంలో మానవజాతి ప్రధాన పాత్ర వహిస్తుంది. అలాగనే మానవజాతి ఒక్కటే చాలా గొప్పదని నేను చెప్పడం లేదు. ఈ సృష్టిలో అన్ని జీవరాశులు ఎంత విశిష్టమైనవి, మరి అన్ని భౌతిక వాస్తవాన్ని సృష్టిస్తున్నాయి. జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించడంలో, సహజ పద్ధతిలో చైతన్య పరిణామం చెందడంలో ఒక్క మానవజాతి తప్ప మిగతా అన్ని జీవజాతులు చాలా సవ్యమైన మార్గంలోనే ఉంటున్నాయి. జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించడంలో మానవజాతి విఫలమవుతూ ఉంది. దాని పర్యవసానంగా మానవజాతిని దుఃఖం ప్లస్ రోగం ప్లస్ దారిద్ర్యం పీడిస్తున్నాయి. రోగానికి మూల కారణం జంతుజాతి పట్ల మీ హింసాత్మక ధోరణి అని ఇంతకు మునిపే చెప్పడం జరిగింది. హింస అనేది ఆధ్యాత్మికంగా ప్లస్ మానసికంగా ప్లస్ భౌతికంగా ప్లస్ చైతన్య శక్తిపరంగా మిమ్మల్ని వినాశకర రీతిలో ప్రభావితం చేస్తుంది. హింస వల్ల చేతనావస్థలో మరి అచేతనావస్థలో మీ అంతరంగం నుండి పగ, ప్రతీకారం, ద్వేషం లాంటి వినాశకర ఆలోచన తరంగాలను వెలువడేటట్లు చేస్తుంది. ఈ ఆలోచన తరంగాలు భౌతిక సంఘటనలుగా రూపాంతరం చెంది మీ జీవితాలలో వినాశకర రీతిలో ఎదురవుతుంటాయి. ప్రాణాంతక వ్యాధులు, యుద్ధాలు, ప్రకృతి ప్రళయాలు అన్నింటికీ మూల బీజం హింసా ప్రవృత్తియేనని మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను. వరదలు, తుఫానులు, భూకంపాలు, ప్రాణాంతక వ్యాధులు ఇంకా ఇతర ప్రకృతి వైపరీత్యాలు మానవ జాతిలో సామూహికంగా నిద్రాణమై ఉన్న నెగిటివ్ శక్తిని తీసివేసి సరికొత్త శక్తిని ప్రవేశపెట్టడానికి సంభవిస్తున్నాయి. ఇక్కడ నెగిటివ్ శక్తి అంటే మిమ్మల్ని వినాశకర రీతిలో మళ్లించే శక్తి అని అర్థం చేసుకోండి. మీ కాన్షియస్ మైండ్ అంతర్గతంగా కొన్ని ఎమోషన్స్ను కలిగి ఉండి వాటిని బాహ్యంగా ప్రకటితం చేసుకోవడానికి ఈ ప్రకృతి వైపరీత్యాలు ఉపకరిస్తుంటాయి. మీలో ప్రతి ఒక్కరూ హీరోయిజం గురించి ఫీల్ అవుతూ
ఈ దేశానికి ఏదైనా చేస్తే బాగుండును అని ఎమోషన్స్ ప్లస్ ఫీలింగ్స్ కలిగి ఉంటుంటారు. వాళ్ళ కాన్షియస్ మైండ్స్లో దాగి ఉన్న ఇలాంటి నిద్రాణమైన భావనలన్నీ బాహ్య ప్రపంచంలోనికి చొచ్చుకువచ్చి ఒక యుద్ధం రూపంలోనో లేదా ఒక విప్లవం రూపంలోనో బహిర్గతమవుతుంటాయి. అన్ని భౌతిక సంఘటనల సృష్టికి మీరే సృష్టికర్తలు. భౌతిక సంఘటనల సృష్టికి మీకు స్వతహాగా హక్కు ఉంది, కానీ వాటిని నిర్మాణాత్మకంగా మలుచుకోవడంలో మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మిమ్మల్ని మరి భూమిని వేరు చేసి చూడడానికి వీలు లేదు. వరదలు, తుఫానులు లాంటివి భూభౌతిక దేహానికి హీలింగ్స్ను కలుగజేస్తాయి. మీ దేహంలో వైరస్లు ఎంత సహజంగా ఉన్నాయో భూభౌతిక దేహంలో కూడా మానవజాతి ప్లస్ ఇతర జీవజాతులు కూడా అలాగే ఉండడం జరుగుతుంది. అలాగని మిమ్మల్ని వైరస్లతో పోల్చి హీనపరచడం లేదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలిగితే మీ జీవితం యొక్క పురోగతి చాలా ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. ప్రస్తుత ఈ వర్తమానంలో మీ జీవిత పరిస్థితులు ఎలాంటివైనా సరే మీ ఉన్నతికి, పురోగతిని మీరే సృష్టించుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. మీ ఉనికిని కాపాడుకుంటూ మహిమాన్వితమైన శక్తిగల మీ అంతర్ ప్రపంచం నుండి గైడెన్స్ పొందుతూ ప్రతిక్షణము చైతన్య పరిణామం చెందుతూ ఉన్నారు. ఇతరులు కూడా ఆధ్యాత్మికంగా రాణించడానికి మీ వంతు సహాయం అందించడం ద్వారా మీ చైతన్య వికాసం మరింత పెరుగుతూ ఉంటుంది. ఈ భూమి మీద మానవ జాతిలో తన వాస్తవాన్ని తానే సృష్టించుకొనజాలని దరిద్రుడు పుట్టడం అనేది ఎప్పటికీ జరగదు. ప్రతి మనిషికి అపారమైన అమేయమైన అంతర్శక్తి అందుబాటులో ఉంది. ఈ విశ్వంలో జ్ఞానాన్నంతా మీ అంతర్ప్రపంచం ఇముడ్చుకొని ఉంది. నేను ఆధ్యాత్మికంగా మహాసంపన్నుణ్ణి. నా అంతర్ప్రపంచాన్ని, నా ఆత్మశక్తిని సంపూర్తిగా విశ్వసిస్తున్నాను అని పదే పదే స్మరించుకోండి. మిమ్మల్ని మీరు ద్వేషించుకోవాల్సినంత దయనీయమైన పరిస్థితులలో లేరు. మీరు మీ జీవితాన్ని ప్రేమించడం నేర్చుకోండి. ఈ భూమి మీద 3 డైమెన్షనల్ తలంలో చైతన్య పరిణామం చెందుటకు అత్యుత్తమమైన అవకాశాన్ని మీరు సృష్టించుకున్నారు. మీ దేహంలో ప్రతి భాగాన్ని మీరు ఎంతగా ప్రేమిస్తారో అదే మాదిరిగా ఈ విశ్వం తన భాగమైన మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంది. ఈ విశ్వం మిమ్మల్ని ఎంతమాత్రం విస్మరించడం లేదు. ఈ విశ్వంలో అసామాన్యమైన ఉనికి గల మీరు ఇతరులతో పోల్చుకోవడం మానివేయండి. ఇతరులతో పోల్చుకోవడం అనే ప్రక్రియ మీ అహం వల్ల జరుగుతూ ఉంటుంది. ఒక చిన్న అల ఎంత ఉన్నతమైందో మహాసముద్రం కూడా అంతే ఉన్నతమైనది. మీ అంతర్ప్రపంచం అనే మహాసముద్రం తనను తాను ఉన్నతపరుచుకుంటూ ఉంటుంది. అంతే తప్ప తనను ఇతరమైన వాటితో పోల్చుకోవడానికి అక్కడ ఇంకొక మహాసముద్రం ఉండదు. ఈ భూమి మీద మిమ్మల్ని మీరే ఉన్నతపరచుకోవడానికి జన్మ తీసుకోవడం జరిగింది. జీవితం అనే మహా ప్రయాణంలో ఈ భూమి ఒక విడిది మాత్రమేనని మీరు గుర్తుంచుకోవాలి. ఇతరులలో లోపాలు వెతకడం కూడా తక్షణమే మానివేయండి. లోపాలు అనేవి జీవితం అనే మహాగ్రంథంలో ఎక్కడా లేవు. ప్రతి ఒక్కరూ చైతన్య పరిణామం చెందుతూ ఉన్న వారేనని మీరు గ్రహించండి. ఇతరులలో లోపాలు వెతకడం అనే ప్రక్రియ మీ ఆలోచనల యొక్క ప్రతిరూపమే. తనను ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల లోపాలు వెతకడం, ఇతరులతో పోటీ పడాలనే ఆలోచన కలిగి ఉండడం అనేవి మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఎదగనివ్వవు. అవి మీ ఆధ్యాత్మిక పురోగతిని, మీ చైతన్య పరిణామాన్ని ఆటంకపరుస్తాయి. మీ ఆత్మను మీరు ఉద్ధరించుకోవడానికి ఈ భూమి మీదకు జన్మ తీసుకోవడం జరిగింది. ఇతరులను ఉద్ధరించడం కోసం మీరు ఈ భూమి మీదకు రాలేదు. జీవజాతుల మధ్య పరస్పర సహకారం ఉంటుందే కానీ ఒక జాతి ఇంకొక జీవజాతిని ఉద్ధరించడం అనేది జరగదు. మీరు ఇతరులకు సహకారం అందించడం ద్వారా మిమ్మల్ని మీరు ఉన్నతపరుచుకుంటున్నారు. అంతే తప్ప మీరు ఇతరులను ఉద్ధరించడం లేదు అనే విషయాన్ని విస్మరించకండి. ఈ విశ్వం మొత్తము మీకు సహకారం అందిస్తూ ఉంది. ఈ సృష్టి అంతా కూడా మీకు సహకారాన్ని అందిస్తూ ఉంది. భూమి ప్లస్ భూమి మీద జీవజాతులన్నీ మీకు సహకారాన్ని అందిస్తున్నాయి. విశ్వం నుండి మీరు పొందే సహకారం మహాసముద్రం అంత అయితే మీరిచ్చే సహకారాన్ని దానితో పోల్చలేరు. మీ జీవితం పరమ విశిష్టమైనది. మీరెక్కడ ఉన్నారో మీ జీవితం మీదే. మీ జీవితం పరమ విశిష్టమైనది. మీరెక్కడ ఉన్నారో అక్కడ నుండి క్రొత్త జీవితాన్ని ప్రారంభించండి. గతాన్ని నెమరు వేయవద్దు.
ఈ భూమి మీద ఒక ఆదర్శ వ్యక్తిగా జీవించడానికి ప్రామాణికతలు అంటూ ఏమీ ఉండవు. మీకు ఆత్మజ్ఞానం యొక్క విస్తరణ పెరిగే కొలది జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించడం పెరుగుతూ వస్తుంది. ఇతర మానవజాతికి, ఇతర జీవజాతులకు మీరేదైనా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే దానికి బదులుగా ఈ విశ్వం చేత అందించబడుతూ ఉంది. జీవితంలో కొన్ని నెగిటివ్ సంఘటనలు ఎదురైనంత మాత్రాన నిరాశ నిస్పృహలకు లోనై కృంగిపోకండి. వాటిని మీరే సృష్టించుకుని మీ జీవితానుభవాలుగా స్వీకరించారని మర్చిపోకండి. ఎవరి వాస్తవాన్ని వాళ్ళే సృష్టించుకుంటున్నారు అనే అఖండ సత్యం తెలిసిన తర్వాత కూడా నిరాశ చెంది కృంగిపోవడం మీ అవివేకం వల్లనే జరుగుతూ ఉంటుంది. మీరింకా నెగిటివ్ సంఘటనలనే జీవితానుభవాలుగా ఎదుర్కొంటూ ఉంటే అంతర్ప్రయాణం ద్వారా సమాధానాలను వెదకండి. మీ అంతర్ప్రపంచమే మీ గురువు. బాహ్య ప్రపంచంలో మీకు తారసపడే ఆధ్యాత్మిక గురువులు, ఆధ్యాత్మిక పుస్తకాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు మీ ఆధ్యాత్మిక పురోగతికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాయే కానీ అసలు గురువు మాత్రం మీ అంతర్ ప్రపంచమే. ఆత్మజ్ఞానాన్ని వారధిగా చేసుకుని ముందుకు సాగండి. ఆత్మజ్ఞానం లేకుండా జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించలేరు. ఆధ్యాత్మికత లేని వ్యక్తికి జీవితం నిస్సారంగా తోస్తుంది. జీవితం అంటే రహస్యం కాదు, జీవితం అంటే తెరిచిన పుస్తకం. ఈ విశ్వంలో అన్నీ మీకోసమే సిద్ధపరచబడి ఉన్నాయి. మీ అంతర్ప్రపంచం మీకు కావలసిన అన్నింటినీ సమకూరుస్తుంది. మీరు ఏర్పరచుకున్న నమ్మకాల పట్ల, విశ్వాసాల పట్ల ఎంతో ఎరుకతో గమనించడం నేర్చుకోండి. జీవితాన్ని సీరియస్గా, బలవంతంగా తీసుకోకండి. ప్రాపంచికంగా ఏ లక్ష్యాలైనా ఆధ్యాత్మిక లక్ష్యాల కంటే గొప్పవి కావు. ఆధ్యాత్మిక లక్ష్యాలు శాశ్వతమైన ఆనందాన్ని కలుగజేస్తాయి. ఆధ్యాత్మిక లక్ష్యాల సాధన కోసం ఉపక్రమించండి. 20 ఏళ్ళ వయస్సులో ఉన్న ఒక వ్యక్తి కొన్ని ప్రాపంచిక లక్ష్యాలు ఏర్పరచుకొని వాటిని చాలా గొప్పగా భావిస్తుంటాడు. అదే వ్యక్తికి 50 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు అవే లక్ష్యాలు చాలా చిన్నవిగా అనిపిస్తుంటాయి. కానీ ఆధ్యాత్మిక లక్ష్యాలు అన్ని వయస్సుల వారికి ఒకే విధంగా అత్యున్నతమైనవిగా భావించబడతాయి. మీ ప్రాపంచిక లక్ష్యాలు తప్పని నేను చెప్పడం లేదు. ఆ లక్ష్యాలను ఆధ్యాత్మికతను మేళవించితే వాటి తాలూకు జీవితానుభవాలు మీకు మీ సమాజానికి ఎంతో ఆనందాన్ని కలుగజేస్తాయి. మీరు ఏర్పరచుకునే లక్ష్యాలను అధిగమించడం ద్వారా మీరు మరింత ఔన్నత్యాన్ని పొందుతారు. అంతేగాని ఆ లక్ష్యాల ద్వారా ఇతరులతో పోటీ ఏర్పడము లేదా ఇతరులను అధిగమించడం కోసము అయితే మీకు దుఃఖం సంభవించదు. మీలో చాలామంది ఈ ప్రపంచానికి ఏదో మేలు చేస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ ప్రపంచం వల్ల ఎల్లవేళలా ఉత్తేజభరితంగా చైతన్య వికాసం చెందుతూనే ఉంది. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడం కోసమే ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు. మిమ్మల్ని మీరు ఉన్నతపరుచుకుంటే ప్రపంచాన్ని ఉన్నతి పరిచినట్లే. ఇతరుల నుండి సహాయ సహకారాలను అందించడంలో తప్పు లేదు. కానీ మీ జీవితం పట్ల మీరు పూర్తి బాధ్యత తీసుకోవడంలోనే జీవిత మాధుర్యాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతారు. సైకాలజిస్టులు, మత గురువులు, డాక్టర్లు, మానసిక వైద్యులు, బంధువులు, స్నేహితులు ఇలా అందరూ మీకు సహాయ సహకారాలు అందించగలరే కానీ జీవితంలో తారసపడే అన్ని భౌతిక సంఘటనలకు మీరు బాధ్యత వహించవలసి ఉంది. మీ జీవితాన్ని మీరే శాసించుకోవాలి. ప్రతిదానికి ఇతరులపై ఆధారపడడం మీకు ఏమాత్రం మేలు చేకూర్చదు. మీ వ్యక్తిగత సమస్యలను మీ అంతర్శక్తి అంటే ఆత్మశక్తితోనే పరిష్కరించుకోవడం సాధన చేయండి. దురదృష్టవశాత్తు మీ విద్యా వ్యవస్థ ఆత్మశక్తి గురించి, చైతన్య వికాసం గురించి బోధించడం లేదు. మీరు ఇతరులతో పోల్చుకుంటున్నారంటే మీ ఆత్మశక్తి పై మీకు నమ్మకం లేకపోవడం వల్లే జరుగుతూ ఉంటుంది. ఇతరులు మారాలి, ఈ ప్రపంచం మారాలని మీరు భావిస్తున్నట్లయితే మీదంతా ఒట్టి కపట ప్రేమ, కపట నాటకమని గుర్తుంచుకోండి. మొదటగా మీరు మారాలి. దానికి అనుగుణంగా ఈ ప్రపంచం స్పందిస్తుంది. మీలో లోపాలు ఏవేవి ఉన్నాయని వెతుకుతూ కాలయాపన చేయకండి. వాటి వల్ల మీకు నిరాశ నిస్పృహలు కలుగుతాయి. ఈ సృష్టిలో ఏ జీవాత్మకు లోపాలు ఉండడం అనేది ఎప్పటికీ జరగదు. ఈ విశ్వంలో నా యొక్క ఉనికి, నా చైతన్య పరిణామం సాటిలేనివి అని బలంగా విశ్వసించండి. అప్పుడే మీరు ఇతర జీవరాశులను గౌరవించడం నేర్చుకుంటారు. అప్పుడే మీరు మీరుగా ఉంటూ మీ స్వభావాన్ని కోల్పోకుండా ఇతరులకు కూడా సహాయ సహకారాలు
అందించగలుగుతారు. వాళ్ళను వాళ్ళలాగే గౌరవించడం, ప్రేమించడం నేర్చుకోండి. ఇతరులలో ఉన్న నైపుణ్యాన్ని, విశిష్టతను విశాల దృక్పథంతో విత్ ఓపెన్ మైండ్తో గౌరవించండి. మీకున్న సాటి లేని తనాన్ని మీరు గుర్తించగలిగినట్లయితే ఇతరులను డామినేట్ చెయ్యాలనే భావన లేదా ఇతరుల వద్ద మోకరిల్లాలనే తలంపు మీకు కలగదు. మిమ్మల్ని మీరు విశ్వసించడం నేర్చుకోండి. అది ఇప్పటి నుండే, ఈ క్షణం నుండే సాధన చేయండి, ప్రారంభించండి. మీరు ఎంచుకునే లక్ష్యాలు, సవాళ్ళు మిమ్మల్ని మీరు ఉన్నతపరుచుకోవడానికే కానీ ఇతరుల నుంచి మెప్పు కోసం ఉండరాదు. ఇతరుల మెప్పు కోసమే అయితే మీకు ఎప్పటికీ ప్రశాంతత రాదు. మీరు మల్టీ డైమెన్షనల్ ఆత్మని తెలుసుకోండి. మీ చైతన్య పరిణామం, మీ ఆధ్యాత్మిక పురోగతి, మీ ఆత్మశక్తి విస్తరణ ఎన్నో కోణాలలో విస్తరిస్తూ ప్రాపంచిక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని రెండింటినీ మేళవించి జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించండి. వాటిని వేరువేరుగా చూడకండి. మీ దేహం ఈ భౌతిక పదార్థంతో తయారైతే మీ అంతర్ప్రపంచం మూల చైతన్య శక్తితో నిండి ఉంది. దేహాన్ని, ఆత్మశక్తిని వేరు చేసి చూడడం అసాధ్యం. మీ అంతర్ప్రపంచం నుండి వచ్చే ఫీలింగ్స్, అంతర్వాణి నుండి వచ్చే సందేశాల కంటే గొప్పవేవి ఈ ప్రపంచంలో ఉండవు. ఆధ్యాత్మిక గురువులు, మత గురువులు, సైకాలజిస్టులు, శాస్త్రవేత్తలు, స్నేహితులు మరి వాళ్ళ సందేశాలు మీ అంతర్వాణి నుండి వచ్చే సందేశాల కంటే గొప్పవేమీ కావు. ఇతరుల నుండి మీరు ఎంత జ్ఞానాన్ని అయినా పొందవచ్చు, కానీ అసలైన లోతైన ఆత్మజ్ఞానం మటుకు మీ అంతర్ప్రపంచం నుండి పొందాలి. మీ అంతర్శక్తి ప్లస్ చైతన్య శక్తి మీదే. దాన్నెవరూ ఆస్వాదించలేరు, దాన్నెవరూ అనుభూతి చెందలేరు. ఎవరి దారి వారిదే, ఎవరికి వారే యమునా తీరే. జీవితం అనే అనంతకాల ప్రయాణంలో మీరే ప్రయాణించాలి, ఇతరులెవరూ మీతో పాటు ప్రయాణించరు. ఈ భౌతిక ప్రపంచంలో పదార్థం, చైతన్య శక్తి, ఆత్మశక్తితో కూడిన భౌతికానుభవాలు అన్నీ జీవాత్మలకు ఒకే తీరులో ఉన్నప్పటికీ ఎవరి తీరు వారిదే, ఎవరి దారి వారిదే, ఎవరి విశిష్టత వారిదే. మీ పట్ల మీరు ప్రేమ, దయ, క్షమ కలిగి ఉండండి. ఇతరుల పట్ల కూడా అదే విధంగా ప్రవర్తించండి. సేత్ అని పిలువబడే నేను కూడా జీవితం అనే మహాప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. నాకు తెలిసిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జేన్ రాబర్ట్స్ అనే ఆవిడ మరి ఆమె భర్త రాబర్ట్స్ బట్స్ ద్వారా మీకు పంచడం ద్వారా నన్ను నేను ఔన్నత్యపరుచుకుంటున్నాను. మిమ్మల్ని ఉద్ధరించడానికి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేను మీకు పంచడం లేదు. నా సరదా కోసం, నా చైతన్య పరిణామాన్ని విస్తరించుకోవడం కోసం చేస్తున్నాను. మీరు పాపాత్ములని, చెడ్డవాళ్ళని చెప్పేవాళ్ళను, మీ స్వభావాన్ని, మీకు గల భౌతిక పరిస్థితులను అగౌరవపరిచే వాళ్ళను, మీకు గల విశిష్టమైన వ్యక్తిత్వాన్ని కించపరిచే వాళ్ళను, మీ వాస్తవానికి మిమ్మల్ని దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేసే వాళ్ళను మీరు విశ్వసించకండి. దుఃఖాన్ని, బాధను, శిక్షను మీరు అనుభవించి తీరాల్సిందే. దానివల్ల మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతారని బోధించే వాళ్ళను విస్మరించండి. ధైర్యంగా ఉండండి. జీవితంలో అన్నీ సవాళ్ళే తప్ప భయపడడానికి మీ అంతర్ప్రపంచంలో ఏ అడ్డంకులు ఉండవు. ఈ విశ్వంలో ఏ శక్తి మిమ్మల్ని భయపెట్టదు. మీ పరిమిత జ్ఞానం వల్ల, మీ పరిమిత నమ్మకాల వల్ల మీకుగా మీరు ఆటంకాలు కల్పించుకుంటున్నారు తప్ప ఈ విశ్వంలో మీ చైతన్య పరిణామాన్ని ఏ శక్తి ఆటంకపరచడం లేదు. మీ జీవితాన్ని, మీ జీవితానుభవాలను మీ అంతర్శక్తి ద్వారా సృష్టించుకోండి. మీ అంతర్శక్తిని మించిన మహిమాన్వితమైన శక్తి ఏది ఈ విశ్వంలో లేనేలేదు. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. మీలో ఉన్న దైవాన్ని ఆరాధించండి. మీరే దైవాలు. మీలోని దైవమే మీకు ఇవ్వబడిన మహిమాన్వితమైన బహుమతి. మీ విశ్వాసాలకు, నమ్మకాలకు అనుగుణంగా మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. మీకు పరిమితులున్నాయని మీరు విశ్వసిస్తే తప్ప ఈ విశ్వంలో మీ ఆత్మశక్తికి అసాధ్యమంటూ ఏదీ లేనేలేదు. ప్రాపంచికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ జీవితంలో విజయాలు సాధించడానికి గొప్ప ఇంటెలిజెన్స్ లేదా గొప్ప సంపద లేదా గొప్ప స్థానం ఏది అవసరం లేదు. మీ ఆత్మశక్తి అంటే మీ అంతర్ప్రపంచం ద్వారా అన్నీ సుసాధ్యమేనని తెలుసుకోండి. మీ అంతర్శక్తి అపారమైనది. ఏదైనా సాధించగల సర్వసమర్థత మీరు కలిగి ఉన్నారని మీరు తెలుసుకున్న క్షణం నుంచే మీ జీవితంలో తారసపడే భౌతిక సమస్యలన్నీ మీకు సవాలుగా
ఛాలెంజెస్ జ్ఞానాన్ని బోధించే గొప్ప అవకాశాలుగా, ఆపర్చునిటీస్గా అనిపిస్తాయి. మీ దేహం కూడా అందుకు ప్రతిస్పందిస్తుంది. మీ దేహంలోని జీవకణాలు కూడా ఉత్తేజాన్ని పొందుతాయి. దేహం అందుకు అనుగుణంగా జీవరసాయనాలను, ఎంజైములు, హార్మోనుల రూపంలో విడుదల చేసుకుని తన ఆరోగ్య రక్షణ వ్యవస్థను పటిష్టపరుచుకుంటుంది. జీవితాన్ని పాజిటివ్గా తీసుకున్నప్పుడు దేహ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచంలో జీవితం కొనసాగుతున్నంతకాలం భౌతిక సవాళ్ళు, మీ భాషలో చెప్పాలంటే సమస్యలు తప్పనిసరి. కర్మలు చేయకుండా ఏ జీవాత్మ కూడా ఈ భౌతిక ప్రపంచంలో చైతన్య పరిణామం చెందడం జరగదు. ఎన్ని ఎక్కువ కర్మలను ఆచరిస్తే అంత జ్ఞాన విస్తరణ కావింపబడుతూ ఉంటుంది. భూమి మీద జన్మ తీసుకోక మునిపే మీకు ఎటువంటి భౌతిక దేహం కావాలో, కొన్ని కోణాలలో జీవితాన్ని దర్శించడానికి అంగవైకల్యాన్ని లేదా బుద్ధిమాంద్యాన్ని ఎంచుకొని ఏ విధంగా పరిణామం చెందాలో, ఏ ప్రాంతంలో పుడితే తన ఆధ్యాత్మిక పురోగతికి అనువుగా ఉంటుందో అన్నీ నిర్ణయించుకుని జన్మ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మీ జీవితంలోని ఈ వర్తమాన పరిస్థితులు ఎటువంటివైనా కానీగాక అవన్నీ మీ డిజైన్ ప్రకారమే సృష్టింపబడుతున్నాయి. యుద్ధాల్లో, యాక్సిడెంట్లలో, ప్రాణాంతక వ్యాధుల వల్ల, తుఫానులలో చనిపోవాలని మీ అంతరాలలో సంకల్పించుకోవడం వలనే అటువంటి పరిస్థితుల్లోనే చనిపోవడం జరుగుతూ ఉంది. మీ కాన్షియస్ మైండ్ పరిధిలో మీ రీజనింగ్ మైండ్ ద్వారా విశ్లేషిస్తే అన్నింటికీ మీకు సమాధానాలు దొరకవు. నేను అంగవైకల్యంతో కూడిన జన్మను ఎంచుకోను కదా అని మీరు భావించవచ్చు. కానీ మల్టీ డైమెన్షనల్గా ఉండే ఈ ఆత్మ అనేక డైమెన్షన్లో, అనేక లోకాలలో ఒకేసారి అనేక రకాల దేహాలను ధరించి చైతన్య పరిణామం చెందుతుందని మీరు తెలుసుకోవాలి. ఆత్మ తనకు గల అనేక దేహాలతో ఈ భూమి మీద అంగవైకల్యంతో ఇంకో లోకంలో డాక్టర్గా, ఇంకో లోకంలో కళాకారుడిగా, ఇంకో లోకంలో జంతువుగా రకరకాల దేహాలను ధరించి చైతన్య పరిణామం చెందుతూ ఉంటుంది. మీ ఆత్మ ఈ దేహానికి, ఈ భూమికి మాత్రమే పరిమితం కాదు కదా. ఊహాశక్తి, పవర్ ఆఫ్ ఇమాజినేషన్ మీకు ఇవ్వబడిన గొప్పవరం. మహత్తరమైన ఊహాశక్తికి ఉపయోగించడం ద్వారా మీ అంతర్శక్తిని బాహ్య ప్రపంచంలోనికి భౌతిక సంఘటనలుగా రూపాంతరం చెందించవచ్చని మీకు ఇదివరకే తెలియజేయడం జరిగింది. సంకల్ప శక్తి, ఇంటెంట్ ఆర్ విల్ పవర్ మరియు ఊహాశక్తి రెండూ ఒకటే. ఇవి రెండు వేరువేరుగా మీ కనిపించవచ్చు, కానీ సంకల్ప శక్తి యొక్క తీవ్రతని ఊహాశక్తిగా పిలవవచ్చు. మీ విద్యా వ్యవస్థ నేర్పిన పరిమిత జ్ఞానం వల్ల, మీ సమాజం ద్వారా సంక్రమించిన బుద్ధి వల్ల ఊహాశక్తి యొక్క మహిమాన్వితమైన శక్తిని మీ మానవజాతి గుర్తించలేకపోతూ ఉంది. ప్రతిరోజు మీకు ఎదురయ్యే సమస్యలకు, మీ ఆరోగ్య సమస్యలకు ఊహాశక్తి ద్వారా సమాధానాలు లభిస్తాయి. మీరు ఎరుకులో ఉన్నా లేకపోయినా, మీరు చేతనావస్థలో ఉన్నా అచేతనావస్థలో ఉన్నా ఊహాశక్తిని ప్రతిక్షణము ఉపయోగిస్తున్నారు. ఊహాశక్తిని ఉపయోగించడంలో జాగరూకత వహించకపోవడం వల్ల నిర్మాణాత్మకంగా వినియోగించుకోవడంలో విఫలమవుతున్నారు. ఊహాశక్తిని వినియోగించినప్పుడు మీ అంతర్ప్రపంచం నుండి సందేశాలు పంపబడుతూ ఉంటాయి. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాని గురించి బాధపడుతూ శక్తి వృధా చేయడం కాకుండా ఆ సమస్య తాలూకు పరిష్కారం లభించినట్లు మీ ఊహాశక్తితో కలలు కనండి. ఆ సమస్య పరిష్కారం అయితే మీ ఎమోషన్స్ ప్లస్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో కూడా ఊహించండి. ఊహాశక్తి ద్వారా మీ అంతర్ప్రపంచం యాక్టివేట్ అయి స్పందిస్తుంది. సమస్యకు పరిష్కారాన్ని ఎంత తీవ్రంగా వాంఛిస్తున్నారు, మీ ఊహాశక్తిని ఎంత బలంగా విశ్వసిస్తున్నారు, వాటి ఆధారంగా మీ అంతర్ప్రపంచం నుండి సందేశాలు అందుతాయి. ఊహాశక్తి ద్వారా ఏ రోజు ఏర్పడే సమస్యలను ఆ రోజే పరిష్కరించుకోవచ్చు. మీకు ఎటువంటి సమస్య ఎదురైనా దాన్ని పూర్తిగా జాగరూకతతో పసిగట్టగలిగితే దాని పరిష్కారాన్ని మీ స్వప్నాల ద్వారా రాబట్టవచ్చు. లేదా పరిష్కారం ఇదివరకే లభించినట్లు మీ మనోశక్తితో ఊహించుకోండి. ఎమోషన్స్ ప్లస్ ఫీలింగ్స్ను కూడా ఊహాశక్తికి జోడించండి. సమస్య పుట్టినప్పుడే దాని పరిష్కారం కూడా పుట్టింది. సమస్య ప్లస్ పరిష్కారం రెండూ ఈ వర్తమానంలోనే ఉన్నాయి. మీ అంతర్ప్రపంచం నుండి రెండూ సృష్టించబడుతున్నాయి. సమస్య అనేది అంతర్ప్రపంచం నుండి వెలువడినప్పుడు దాని పరిష్కారం కూడా అంతర్ప్రపంచం నుండి వెలువడుతుంది. అంతేకాని ఒకటి అంతర్ప్రపంచం నుండి మరొకటి బాహ్య ప్రపంచం నుండి ఉద్భవించవు కదా. ఏ రోజు సమస్యలకు ఆ రోజే సమాధానాలు ఇవ్వబడతాయని మీరు విశ్వసించి తీరాలి. ఎంచేతంటే
సమస్య ప్లస్ పరిష్కారం రెండు ఒకే మూలం నుండి ఒకేసారి వెలువడుతున్నాయి. సమస్యలు కారణం అయితే, సవాళ్ళు కారణం అయితే వాటి పరిష్కారం కార్యమవుతుంది. సమస్య అనేది మీరు చైతన్య పరిణామం చెందడం కోసం దాన్ని జీవితానుభవంగా ఎంచుకున్న ఒక ప్రయోగం. మీ జీవితంలో ఎదురయ్యే అన్ని సవాళ్లకు మీ అంతర్ప్రపంచం నుండి సమాధానాలు లభిస్తాయి. మీ అంతర్ప్రయాణంలో ఇతర డైమెన్షన్లలో మీ ఆత్మ ధరించి ఉన్న ఇతర దేహాలతో ఉన్న మీ నుండి, మీ పూర్ణాత్మ నుండి, ఇతర లోకాలలో ఉంటున్న మీ నుండి, మీ పూర్ణాత్మ తాలూకు అంశాత్మల నుండి, వీటిలో దేని నుంచైనా సమాధానాలు మీకు అందవచ్చు. మీ అంతర్ప్రపంచమే ఆ పని చేసి పెడుతుంది. మీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు దేహంలో ఉన్న దేహి అంటే నేను నుండి సమాధానాలు లభిస్తాయి. దేహంలో ఉన్న మీరు ప్లస్ పూర్ణాత్మ నుండి వెలువడిన అంశాత్మలు ప్లస్ ఇతర డైమెన్షన్స్ లేదా లోకాలలో వివిధ దేహాలను ధరించి ఉన్న మీ ఆత్మ, వాటిలో దేని ద్వారా అయినా మీకు సమాధానం దొరుకుతుంది. ఇక్కడ సవాలు అంటే భౌతిక సంఘటనలతో ముడిపడినవి మాత్రమే కాక ఆధ్యాత్మికంగా, మానసికంగా, ఆత్మపరంగా కూడా ముడిపడిన సంఘటనలని అర్థం చేసుకోవాలి. మల్టీ డైమెన్షన్స్లో ఇమిడి ఉన్న మూలాల నుండి మీ అంతర్ప్రపంచం ద్వారా సమాధానం లభిస్తుంది. మీ అంతర్ప్రపంచం తన చైతన్య శక్తి ద్వారా అన్ని డైమెన్షన్స్లో ఉన్న మిమ్మల్ని పూర్ణాత్మ నుండి వెలువడిన అంశాత్మలను అనుసంధానపరుస్తుంది. ఈ సమాధానాలు ఐడియాలు రూపంలోనూ, ఛాయల రూపంలోనూ, సహజావబోధన ద్వారాను, కళలు రూపంలోనూ, ఫ్లాష్ల రూపంలోనూ మీ చైతన్య శక్తి ద్వారా అందించబడుతుంటాయి. వాటిని మీరు జాగరూకతతో పసిగట్టడం సాధన చేయవలసి ఉంది. మీ గత జన్మల నుండి కూడా సమాచారం రాబట్టవచ్చు. డ్రాయింగ్ కళ గురించి మీకు కొన్ని సమాధానాలు ఈ వర్తమానంలో అవసరముందని మీరు భావించినప్పుడు, గత జన్మలలో ఏదో ఒక జన్మలో మీరు డ్రాయింగ్ నేర్చుకుని ఉంటే దాని తాలూకు నైపుణ్యం ఈ జన్మలో మీరు అంతర్ప్రపంచం ద్వారా అందించబడుతుంది. అట్లాగని గత జన్మల జ్ఞానాన్నంతా ఒక ఉప్పెనలా, ఒక తుఫానులా ఇప్పుడు ఉపయోగించి తీరాలని నిబంధనలు ఏవీ ఉండవు. అన్ని జన్మల తాలూకు జ్ఞానం మీ మనోశక్తిలో అంటే మైండ్లో, మీ అంతర్ప్రపంచంలో ఇప్పుడే ఈ వర్తమానంలో మీకు అందుబాటులో ఉంది. మీ దేహాన్ని ఇచ్చిన మీ తల్లిదండ్రులు, మీ పూర్వీకులు జ్ఞానమంతా మీ దేహంలోని జీవకణాలలో క్రోడీకరించబడి ఉంది. మీ పూర్ణాత్మ ప్లస్ దాని అంశాత్మలు ప్లస్ ఇతర డైమెన్షన్లో మీరు ప్లస్ మీ గత జన్మలలోని మీరు ప్లస్ మీ పూర్వీకులు ప్లస్ మూల చైతన్యం నుండి జ్ఞానం మీ అంతర్ప్రపంచం ద్వారా మీ అందుబాటులోనికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. మీరు ఏ దిశలో చైతన్య పరిణామం జరగాలో లేదా ఎన్ని దిశలలో మీ ఆత్మ చైతన్య శక్తి విస్తరించాలో, ఏ లోకాన్ని ఎంచుకోవాలో అంతా మీ సంకల్ప శక్తిపై ఆధారపడి ఉంది. ఇతర డైమెన్షన్లో ఉన్న మీరు సాధించే సాహస కార్యాల తాలూకు సమాచారం ప్లస్ జ్ఞానం అనేవి చైతన్య శక్తి ద్వారా మీ అంతర్శక్తికి అందించబడుతూ ఉంది. ఈ విశ్వంలో మీరు ఒంటరివారు కారు. అనేక కోణాలలో అనేక డైమెన్షన్స్ గల లోకాల్లో ఏకకాలంలో వివిధ రకాల దేహాలను ధరించి మీ ఆత్మ విరాజిల్లుతోంది. చైతన్య పరిణామం చెందుతూ ఉంది. అన్నింటి నుండి మీకు కావలసిన జ్ఞానాన్ని మీ అంతర్ప్రపంచం నుండి రాబట్టవచ్చు. ఈ వర్తమానంలో మీ చైతన్య శక్తి ఎంతవరకు విస్తరించి ఉందో, మీ కాన్షియస్ మైండ్ ఎంత ఉందో, మీ జ్ఞాన పరిధి ఎంత మేరకు విస్తరించి ఉందో, మీ నమ్మకాల వ్యవస్థ ఎంత పరిధి వరకు ఉందో వాటికి అనుగుణంగా మీ అంతర్ప్రపంచం నుండి జ్ఞానాన్ని రాబట్టి భౌతిక జీవితానుభవాలను వాస్తవం చెందించుకోవచ్చు. మీ జ్ఞాన పరిధి, చైతన్య శక్తి పరిధి, కాన్షియస్ మైండ్ పరిధులను ఎంత విస్తరింపజేస్తే అంత పెరుగుతూ ఉంటాయి. వాటి పరిధుల విస్తరణకు అవధులు ఉండవు. మీ తెలివితేటలను ఏ పరిధి విస్తరణకైనా పదును పెట్టవచ్చు. మీ బుద్ధిని మరింత షార్ప్ చేయడంలో ఏ మేరకైనా విస్తరింపజేయవచ్చు. వీటికి సరిహద్దులేవీ ఉండవు. ఈ భౌతిక ప్రపంచంలో మీ జీవితానుభవాలను చైతన్య పరిణామ విస్తరణను అపరిమితంగా చేయగల స్వేచ్ఛ మీకు ఉంది. మీరు సంకల్పించుకోకుండా, ఏది కోరుకోకుండా ఏది కూడా ఈ భౌతిక ప్రపంచంలో కానీ మరే ప్రపంచంలో కానీ సాధింపబడదు. ఈ వర్తమానంలోనే ఏ నిర్ణయం అయినా మీరు తీసుకోవాలి.
ఈ వర్తమానం నుండే మీ జీవిత గమనం మరి జీవిత అనుభవాల యొక్క దిశ మారుతూ ఉంటుంది. ఈ వర్తమానం వృత్తం యొక్క కేంద్ర బిందువు అయితే ఆ బిందువుకు అటు ఇటు ఉన్న వ్యాసార్థాలు గతం మరి భవిష్యత్ అవుతాయి. క్రొత్త కాన్సెప్ట్తో, క్రొత్త ఆలోచన విధానంతో, నూతన వరవడితో కూడిన నమ్మక వ్యవస్థతో ఈ వర్తమానంలో నిత్య నూతనమైన జీవితాన్ని ప్రారంభించండి. భూతకాలంలో మీరు పొందిన జీవితానుభవాలకు ఈ వర్తమానంలో మీరు ప్రారంభించే నూతన జీవితానికి సంబంధం ఉండదు. గతంలో చేసిన తప్పులే మిమ్మల్ని ఇప్పటికీ పీడిస్తున్నాయి అనే వాక్యం మీకు ఒక సామెతగా ప్రచారంలో ఉంది. కానీ ఆ వాక్యం శుద్ధ తప్పు. గత జన్మలలో చేసిన కర్మలే ఈ జన్మలో అనుభవించాలి అనే వాదన కూడా శుద్ధ తప్పు. మీ అంతర్ ప్రపంచంలో అపారమైన అనంతమైన శక్తి ఉంది. సంపూర్ణ జ్ఞానాన్ని పూర్ణాత్మ ప్లస్ దాని అంశాత్మలు ప్లస్ మీరు అనేక డైమెన్షన్లో వివిధ దేహాల్లో ఉన్న మీరు నుండి మీరు ఏ క్షణంలో సంకల్పిస్తే ఆ క్షణం నుండే మీ అంతర్ప్రపంచం నుండి అందించబడుతుంది. గతం, వర్తమానం, భవిష్యత్తు అనేవి ఏకకాలంలో ఒకేసారి నడుస్తున్నాయి. ఒక వృత్త పరిధిని 120 డిగ్రీల కోణంలో 3 సమాన భాగాలుగా చెయ్యండి. ఒక భాగం వర్తమానమైతే మిగతా 2 భాగాలు గతం, భవిష్యత్తు అవుతాయి. వృత్తము అందులోని 3 భాగాలు గతం, వర్తమానం, భవిష్యత్తు అయితే మీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మీరు కాలాన్ని ఒకే డైమెన్షన్లో ప్రామాణికతగా తీసుకోవడం వల్ల గతం, వర్తమానం, భవిష్యత్తు అనేవి ఏర్పడినాయి. మల్టీ డైమెన్షన్ ఆత్మకుగా కాలం కూడా మల్టీ డైమెన్షనల్గా ప్రామాణికంగా తీసుకోబడుతుంది. ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ను సాధన చేయండి. 1 సుఖాసనంలో హాయిగా కూర్చుని కళ్ళు మూసుకుని సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కొన్ని నిమిషాల పాటు గమనించండి. 2 మీ మనస్సుకు హాయిగా అనిపించినప్పుడు మీ దేహం ఆధ్యాత్మికంగా, భౌతికంగా, మానసికంగా శక్తివంతమవుతోందని, ఉత్తేజాన్ని పొందుతోందని ఊహించుకోండి. అయితే నిమిషాలతో పాటు అలా ఊహించుకోండి. బాగా రిలాక్స్ అవ్వండి. 3 భౌతికంగా కానీ, ప్రాపంచికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ మీరు ఏది సంకల్పించుకున్నారో అది ఇప్పటికే వాస్తవం చెంది మీ జీవితానుభవంలో ఉన్నట్లు ఎమోషన్స్ ప్లస్ ఫీలింగ్స్తో ఊహాశక్తితో కలలు కనండి. ఈ ప్రక్రియను కూడా 5 నుండి 10 నిమిషాలు సాధన చేయండి. 4 మీ అసక్తత గురించి, లేమి గురించి, అసాధ్యం గురించి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ ఊహాశక్తిలోనికి రానీయకండి. 5 ఎప్పుడు జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఎవరి ద్వారా జరుగుతుందో అని సంశయాలు పెట్టుకోకుండా మీ అంతర్ప్రపంచాన్ని విశ్వసించండి. మీ నమ్మకాలకు, విశ్వాసాలకు, మీ ఆలోచనలకు గల శక్తి తీవ్రత అనుగుణంగా భౌతిక వాస్తవం సృష్టించబడుతుంది. బాల్యంలో మీకు నూరు పోసిన ఆలోచనలు, నమ్మకాలు మిమ్మల్ని ఇప్పటికే బలంగా ప్రభావితం చేస్తుంటాయి. ఈ వర్తమానం అనేది మాత్రమే కాకుండా రేపు అనేది కూడా ఉందని మీకు బాల్యంలోనే నూరు పోస్తారు. ఆధ్యాత్మికంగా, మానసికంగా, జీవరాసాయనికంగా, ఎమోషన్స్ పరంగా మీరు ఇప్పుడు పొందే అనుభవాలన్నీ దాదాపుగా చిన్నతనంలో పొందిన నమ్మకాల వల్లనే సంభవిస్తున్నాయి. వర్తమానం నుండి నిత్య నూతనమైన జీవితాన్ని ప్రారంభించవచ్చునని మీకు తెలియాల్సి ఉంది. బాల్యంలో మీకు నూరిపోయబడిన నమ్మకాలను ఈ క్షణమే పరిత్యజించి క్రొత్త జీవితాన్ని ప్రారంభించడానికి పూనుకోవాలి. మీ తల్లిదండ్రుల ద్వారా, సంఘం ద్వారా, మీ విద్యా వ్యవస్థ ద్వారా పరిమిత జ్ఞానం మాత్రమే మీకు బోధింపబడుతూ ఉంది. ఆవగింజంత విశ్వాసం ఒక పర్వతాన్ని కదిలించివేయగలదు అని ఒక సూక్తి బైబిల్లో ఉంది. ఆవగింజంత విశ్వాసం మీ ఆరోగ్యాన్ని పటిష్టపరచగలదు. అదే విశ్వాసాన్ని నెగిటివ్గా ఉపయోగించినప్పుడు